హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో శ్యామల నవరాత్రులు అంటే మాఘగుప్త నవరాత్రులు రాబోతున్నాయి కదండి. అయితే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మనం శ్యామలాదేవిని ఏ విధంగా పూజించాలి, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఎటువంటి రంగు పువ్వులతో అమ్మవారిని అర్చించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని ఎవరు కూడా ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ప్రతి సంవత్సరము కూడా 4 నవరాత్రులు అనేవి వస్తాయండి. అయితే మనకి బాగా తెలిసిన నవరాత్రులు ఏవి అంటే దేవి శరన్నవరాత్రులు అండి, ఆశ్వేజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, అలాగే మనకి మాఘగుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఇలా అయితే మనకి నవరాత్రులు అనేవి వస్తూ ఉంటాయండి. ఈ శ్యామల నవరాత్రులు మనకి మాఘ మాసంలో అయితే వస్తాయండి. ఈ శ్యామల నవరాత్రులనే మాఘగుప్త నవరాత్రులు అని కూడా అంటారండి. ఈ నవరాత్రుల్లో మనం ముఖ్యంగా శ్యామలాదేవిని అయితే పూజించాలండి. అయితే మనకి 2024 సంవత్సరంలో ఈ మాఘగుప్త నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి అని అంటే 2024 ఫిబ్రవరి 10 శనివారం రోజు నుండి మనకి ఈ మాఘగుప్త నవరాత్రులు అనేవి ప్రారంభం అవుతున్నాయండి. అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టానండి. మాఘగుప్త నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, అలాగే 9 రోజులు కూడా అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఎటువంటి అలంకారాల్లో అమ్మవారిని పూజించాలి అనే విషయాలన్నీ కూడా వీడియో అయితే చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే మనం ఈ మాఘగుప్త నవరాత్రులను మనం దేవి నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటామో వీటిని కూడా అదే విధంగా చేసుకోవాలండి. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, ఈ మాఘగుప్త నవరాత్రులు మనం చేసేటప్పుడు ఈ నవరాత్రులు చేస్తున్నామని ఎవరికి కూడా చెప్పకూడదండి. గుప్తంగానే ఈ నవరాత్రులను అయితే చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మంచిది, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ మాఘగుప్త నవరాత్రులను కలసం పెట్టుకుని అలాగే అఖండ దీపం కూడా పెట్టుకుని నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ మీకు జాబ్స్ చేసేవారు కానీ టైం లేని వారు కానీ కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టుకోకుండా కూడా ఈ నవరాత్రులను మీరు చేసుకోవచ్చు. అయితే ముందుగా ఈ నవరాత్రులను చేయాలనుకునేవారు ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకోవాలండి. ఈ నవరాత్రులను మనం చేయాలనుకున్నప్పుడు అమ్మవారిని సపరేట్గా పీఠంలో ఏర్పాటు చేసుకుని మనం ఈ నవరాత్రి 9 రోజులు కూడా పూజించుకోవచ్చండి. లేదండి మాకు అంత టైం ఉండదండి అనుకునేవారు పూజా మందిరంలోనే అమ్మవారిని పెట్టుకుని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఈ శ్యామల నవరాత్రులు చేసేటప్పుడు అమ్మవారి ఫోటో తప్పనిసరిగా ఉండాలా అని అంటే ఉంటే మంచిదండి, ఉండకపోయినా పర్వాలేదండి. ఒకవేళ అమ్మవారి శ్యామలాదేవి అమ్మవారి ఫోటో లేకపోతే దుర్గాదేవి అమ్మవారి ఫోటో కానీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఫోటో కానీ ఇలా ఏ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకుని మీరు ఈ నవరాత్రుల పూజన అనేది చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో దేవి నవరాత్రులలో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, కలసం పెట్టుకుని ఏ విధంగా పూజించాలి, కలసం అవి పెట్టుకోకుండా ఏ విధంగా పూజించాలి అనే వీడియో అయితే ఒకటి చేసి ఛానల్లో అయితే పెట్టానండి. దాని లింక్ అయితే నేను కామెంట్ బాక్స్ లో అయితే ఇస్తానండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసి చూపించట్లేదండి. ఎందుకంటే మనం ఏ నవరాత్రులు వచ్చినా కూడా పూజ ఒకే విధంగా చేస్తాం కదండి. అంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా షోడశోపచార పూజనే చేయాలండి. అలాగే మనం ఈ నవరాత్రి పూజలు చేసేటప్పుడు తప్పనిసరిగా పూజలు గణపతి విగ్రహాన్ని కానీ లేదు అంటే పసుపుతో తయారు చేసుకున్నటువంటి గణపతిని కానీ పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు పూజలో పసుపు గణపతిని పెట్టుకుంటే ఈ పసుపు గణపతిని ప్రతిరోజు కూడా మార్చాల్సి ఉంటుందండి. చాలా మంది ఈ శ్యామల నవరాత్రులలో అమ్మవారిని 3 రకాలుగా అయితే పూజిస్తూ ఉంటారండి. అంటే చాలా మంది దుర్గాదేవి యొక్క స్వరూపాలైనటువంటి నవదుర్గల రూపంలోను, మరి కొంతమంది దశమహావిద్యలకు సంబంధించినటువంటి అమ్మవారి అవతారాలలోను, కొంతమంది శ్యామలాదేవి అవతారాలు అయినటువంటి రూపాలలోనూ అమ్మవారిని ఈ 9 రోజులు కూడా పూజిస్తూ ఉంటారండి. అమ్మవారిని ఏ రూపంలోనైనా ఏ అవతారంలోనైనా పూజించుకోవచ్చండి. మీరు ఈ నవరాత్రులలో అమ్మవారిని ఏ అవతారాలలో పూజించినా ఆ రోజు ఆ అమ్మవారి శ్లోకాలు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలో ఆ విధంగా మీరు పూజన అయితే చేసుకోవచ్చండి. అమ్మవారి పూజను చేసుకోవడానికి ఒకవేళ ఈ నవరాత్రులు 9 రోజులు కుదరకపోతే ఆఖరి రోజు అయినటువంటి నవమి తిథి రోజైనా మనం అమ్మవారిని విశేషంగా పూజించుకోవచ్చండి. అమ్మవారికి ఈ విధంగా సపరేట్గా పీఠంలో ఏర్పాటు చేసుకుని మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. ముందుగా మనం అమ్మవారి పూజకు కావాల్సినవన్నీ కూడా సర్ది పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు కూడా నిండుగా పెట్టుకోవాలండి. మీ దగ్గర శ్యామలాదేవి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహానికి కుంకుమ పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర శ్యామలాదేవి విగ్రహం లేకపోతే సరస్వతీదేవి విగ్రహం కానీ దుర్గాదేవి విగ్రహం కానీ ఇలా అమ్మవారి
అమ్మవారికి సంబంధించినటువంటి ఏ విగ్రహమైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను సరస్వతీదేవి విగ్రహాన్ని ఎందుకు పెట్టుకోవాలని చెప్పానంటే, ఇక్కడ మనకి శ్యామలాదేవి అని అంటే సరస్వతీదేవి స్వరూపమేనండి. అంటే ఈ తల్లిని నీలి సరస్వతి అని కూడా పిలుస్తూ ఉంటారండి. శ్యామలాదేవిని పూజించడం వల్ల వాక్శుద్ధి అనేది లభిస్తుందండి. అలాగే చిన్న పిల్లల్లో జ్ఞానం అనేది పెంపొందుతుందండి. అంతటి శక్తి ఉందండి. ఈ తల్లిని ఆరాధించడం వల్ల మీరు ఈ శ్యామలాదేవి నవరాత్రులు చేసేటప్పుడు కానీ, లేదు అంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానీ, ఆ పూజలో మీ ఇంట్లో ఉన్న మీ చిన్న పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. ఆ అమ్మవారి చల్లని చూపు మీ పిల్లలపైన పడినా కూడా మీ పిల్లలకు తెలివితేటలు, విద్యాభివృద్ధి, సంగీతంలో అభివృద్ధి, ఇలా ప్రతి రంగంలో కూడా వారికి అభివృద్ధి అనేది ఉంటుందండి. ఈ నవరాత్రి పూజల్లో మీరు ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి. ఉదయం సాయంత్రం కూడా అమ్మవారి దగ్గర ఈ 9 రోజులు తప్పనిసరిగా దీపారాధన అనేది చేసుకోవాలండి. అలాగే దీపారాధన కోసం ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెను కానీ, కొబ్బరి నూనెను కానీ ఉపయోగించాలండి. పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన చేసుకుని దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలండి. మన గోత్రనామాలు ఇవన్నీ కూడా చెప్పుకుని ఆ తర్వాత మనం గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. మనం ఏ పూజ చేసినా కూడా ఆదిదేవుడైనటువంటి ఆ గణపతిని పూజిస్తూ ఉంటాం కాబట్టి ముందుగా గణపతి పూజ చేసుకోవాలండి. స్వామివారికి మీ శక్తిని బట్టి పంచోపచార పూజ కానీ, షోడశోపచార పూజ కానీ చేసుకోండి. స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ కూడా చూపించిన తర్వాత స్వామివారికి ఒక నమస్కారం అయితే చేసుకోవాలండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత స్వామివారిని ఒక 3 మార్లు కదల్చి యథాస్థానంలో అయితే పెట్టుకోవాలండి. ఆ తరువాత మీరు అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోవచ్చండి. మీకు వీలు ఉంటే, లేదు అంటే పసుపు కుంకుమ కలిపినటువంటి జలాలతోనైనా మీరు అమ్మవారిని అభిషేకించవచ్చు. ఆ తర్వాత మీరు అమ్మవారికి పూజ అయితే ప్రారంభించుకోవాలండి. మనం అమ్మవారికి ఈ నవరాత్రులు 9 రోజులు కూడా షోడశోపచార పూజనే చేసుకోవాలండి. ఒకవేళ మీకు సమయం లేకపోతే షోడశోపచార పూజ చేసుకోవడానికి అప్పుడు పంచోపచార పూజనైనా మనం అమ్మవారికి నిర్వహించుకోవచ్చండి. అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం ఏ రోజు ఏ నైవేద్యం ఉంటే ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలండి. అలాగే అమ్మవారికి ఈ నవరాత్రులు 9 రోజులు కూడా తాంబూలం తప్పనిసరిగా సమర్పించాలండి. అలాగే మీకు ఈ శక్తి ఉంటే ప్రతిరోజు కూడా పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయని నివేదించవచ్చండి. అమ్మవారికి ఈ 9 రోజులు కూడా కుంకుమ పూజ నిర్వహిస్తే చాలా మంచిదండి. లేదు అంటే అమ్మవారికి అక్షింతలను తయారు చేసుకుని అక్షింతలతోనైనా మీరు ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు. అమ్మవారిని ఈ 9 రోజులు కూడా ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే మంచిదండి. అలాగే చిట్టి కాసులు, తామర గింజలు ఇలా వీటితో కూడా మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి అమ్మవారికి ఇష్టమైనవి, వాటితోనైనా మీరు అమ్మవారిని పూజించుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు చేయడం కుదరకపోతే అమ్మవారి దగ్గర ఒక చిన్న బెల్లం ముక్కనైనా పెట్టవచ్చండి. అలాగే ఈ సీజన్లో దొరికేటటువంటి ఫ్రూట్స్ని కూడా మనం అమ్మవారికి నివేదించవచ్చు. అమ్మవారికి ఈ 9 రోజులు కూడా ఎరుపు రంగులో ఉండేటటువంటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మంచిదండి. లేదా పాలని కూడా మనం అమ్మవారికి నివేదించవచ్చండి. మీకు ఏవి ఉంటే మీ ఇంట్లో వాటిని అమ్మవారికి మీరు నైవేద్యంగా సమర్పించవచ్చండి. అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత ధూపాన్ని చూపించి అమ్మవారికి ఒకసారి కర్పూర నీరాజనం అయితే ఇవ్వాలండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్ర సమయాలలో పూజనైతే చేసుకోవాలండి. ఈ విధంగా 9 రోజులు కూడా అమ్మవారిని విశేషంగా పూజించుకోవాలండి. మనం ఈ విధంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా పూజ చేసుకున్నప్పుడు మనం ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే, మనం నియమ నిష్టలతో కనుక ఈ నవరాత్రి పూజలు చేసుకోవాలనుకున్నప్పుడు నేలపైనే నిద్రించాలండి. అలాగే మాంసాహారం జోలికి అస్సలు పోకూడదు. అలాగే ఎవరినైనా తిట్టడం కానీ, అబద్ధాలు చెప్పడం లాంటివి కానీ చేయకూడదండి. అలాగే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి. అలాగే మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి లాంటివి కూడా లేకుండా ఉండేలా చూసుకోవాలి. మీరు పీఠం, కలసం, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకుంటే ఈ నియమాలన్నీ తప్పనిసరిగా పాటించాలండి. మేము అలా చేసుకోలేమండి, నిత్య పూజలా చేసుకుంటాం అనుకునేవారు ఇన్ని నియమాలు పాటించవలసిన అవసరం ఉండదండి. నాన్ వెజ్ భుజించుకుంటా ఉంటే సరిపోతుందండి. ఇంకా ఈ 9 రోజులు కూడా గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం, తల
పోసుకొని తిరగడం ఇంట్లో ఇలాంటి పనులు కూడా చేయకూడదండి. మీకు ఒకవేళ అమ్మవారిని ఈ 9 రోజులు కూడా పూజించడం కుదరకపోతే 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ అమ్మవారిని పూజించుకోవచ్చండి. లేదు అంటే కనీసం నవమి తిథి రోజైనా అమ్మవారిని విశేషంగా పూజించుకుంటే నవరాత్రులు అంతా చేసినటువంటి ఫలితం మనకి దక్కుతుందండి. ఒకవేళ మనం నవరాత్రులు స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మనకి ఆటంకం వస్తే అప్పుడు ఏం చేయాలి అని అంటే మన ఇంట్లో ఉన్న పిల్లలతో కానీ లేదు అంటే భర్త చేత కానీ ఈ పూజను కొనసాగించవచ్చండి. ఈ విధంగా నవరాత్రులలో అమ్మవారిని పూజించుకోవాలండి. 9 రోజులు కూడా ఈ విధంగా విశేషంగా పూజించుకుని ఆఖరి రోజు అయినటువంటి నవమి తిథి రోజు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలండి. ఆఖరి రోజున కూడా అమ్మవారికి సాయంత్రం సమయంలో కూడా పూజ చేసుకుని ఆ తర్వాత మనం పీఠం అవి అన్నీ కూడా కదపాల్సి ఉంటుందండి. పూజ చేసినటువంటి పూజకు ఉపయోగించిన వస్తువులన్నిటినీ కూడా మనం తీసుకుని పువ్వులని వీటన్నిటిని కూడా వాటర్లో కలిపేసుకోవాలండి. అలాగే అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని ప్రతిరోజు బొట్టుగా ధరిస్తే చాలా మంచిదండి. చిన్నపిల్లలకి మనం ఆ బొట్టును ధరింపచేస్తే వారికి విద్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే అమ్మవారి పూజలో మనం పెట్టినటువంటి బ్లౌజ్ పీస్ని బ్యాంగిల్స్ని మనము వాడుకోవచ్చండి. అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు శ్యామలాదేవి స్తోత్రాలు కానీ అష్టోత్రాలు కానీ ఉంటే వాటిని చదువుకుంటూ మనం అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ మీకు స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ చదవడం రాకపోతే ఓం శ్రీ శ్యామలాదేవియే నమః అని అనుకుంటూ పూజనైతే నిర్వహించుకోవచ్చండి. అయితే మనం ఈ నవరాత్రి పూజలు చేసేటప్పుడు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలా అని అంటే మీరు కలసం, అఖండ దీపం, పీఠం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే ప్రతిరోజు కూడా తలస్నానం తప్పనిసరిగా చేయాలండి. 2 పూటలా చేయాలి. లేదండి మేము నిత్య పూజల ఈ పూజను చేసుకుంటాం అనుకునేవారు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తలస్నానం చేయవచ్చండి. నూనె పెట్టుకోకుండా ఉండండి, సరిపోతుంది. అంతేనండి. చూసారు కదా, శ్యామలాదేవి నవరాత్రులు అంటే మాఘగుప్త నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, విధి విధానాలు ఏమిటి, నియమాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.